కింగులు కాలేం, కింగ్ మేకర్స్ అంటే ఇప్పుడు ట్యూన్ మేకర్స్ అనుకోండి. సో అటువంటి లాలా లజపత్ రాయ్ లాంటి గౌరవమైన వృత్తిని ఎందుకు ఆయన అంత గౌరవంగా చూశారు. ఒకానొకప్పుడు పక్షి ఇలా తింటుంది, పక్షి ఇలా ఉంటుంది, పక్షి ఇలా రెక్కలు విదిలిస్తుంది, పక్షి ఇలా ఆకాశంలోకి ఎగురుతుంది అని చెప్తే క్లాసు ఒక స్టూడెంట్ లేచి, సార్ మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మేబీ నాకు అర్థం కాలేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థం కాలేదు అని చెప్తే ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థి మీద కోపగించుకోకుండా, సరే ఈ రోజు మనమందరం కూడా రేపు సాయంత్రం రామేశ్వరం సముద్రం దగ్గర మనమందరం కూడా కలుస్తున్నామని చెప్పి ఆ రామేశ్వరం సముద్రం దగ్గరికి తీసుకెళ్లి పక్షులు ఎలా ఉంటాయి, పక్షులు ఏం తింటాయి, పక్షులు ఎలా ఎగురుతాయి, పక్షులు ఎలా మాట్లాడుకోగలుగుతాయి అనేది వాళ్ళకి లైవ్ లో చూపించినటువంటి వ్యక్తి, అడిగిన వ్యక్తి శ్రీ డాక్టర్ అబ్దుల్ కలాం గారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ చదవండి తెలుస్తుంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన గురువు వచ్చేసి సుబ్రహ్మణ్యం అయ్యంగార్. అంటే నాకు అర్థం కాలేదు అన్న దానికి అంత రిస్క్ తీసుకొని అక్కడికి పోయి విద్యార్థులకు ఒక చిన్న సందేశాన్ని కూడా లైవ్ లోనే చూపించగలిగే ఓపిక సహనం ఉన్న వాళ్ళు అంత. సో దాదాపుగా 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసులో కూడా అబ్దుల్ కలాం గారికి ఒక ప్రాజెక్ట్ చెప్తే రాకెట్ తయారు చేయడం, ఆటో ప్రొపెల్లర్ అనేది తయారు చేయడానికి రాకపోతే అది ఎలా తయారు చేయాలి ఏమని తలముంకలు అయినప్పుడు ఎవరో ఇచ్చిన సలహా ప్రకారం సతీష్ ధావన్ దగ్గరికి వెళ్ళండి అంటే ఆ ఏజ్ లో కూడా అబ్దుల్ కలాం గారు సతీష్ ధావన్ దగ్గర పోయి అంటే మీట్ ఎవరీ డే అటెండ్ మై క్లాస్ 3 months అని చెప్పి ఆయన క్లాసులు విని ఆటో ప్రొపెల్లర్ తయారు చేసి మన దేశానికి ఈ రోజు స్పేస్ లో ఒక అగ్రగామిగా నిలపడానికి కృషి చేశారు. అంతటి గొప్ప వ్యక్తులు సతీష్ ధావన్ గారు, అబ్దుల్ కలాం గారు మనకి ఉన్నారు. ఉపాధ్యాయుల జీవితంలో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి వైట్ కలర్, రెండోది బ్లాక్ కలర్. దాన్నే బ్రైట్ అండ్ డార్క్ అంటాం. వైట్ కలర్ ఒకటి, డార్క్ కలర్ ఒకటి. బట్ వైట్ కలర్ డార్క్ కలర్ ని మేము ఉంటాం కానీ మీకు అందరికీ కూడా కలర్ఫుల్ లైఫ్ ఇచ్చేది మేమే. సో కలర్ఫుల్ ఎలాగైతే తెల్లటి కాంతి వైట్ లైట్ వెన్ పాసింగ్ త్రూ ద ప్రిజమ్ ఇట్ ఇస్ స్ప్లిట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్. ఎలాగైతే రైన్బోని ఫామ్ చేస్తుందో మీ అందరి జీవితాల్లో వెలుగునిచ్చేది మేమే. కనుల ముందరే నలుపు మనసు చూసుకో తెల్ల కాగితం, పచ్చ చిరునవ్వు సంతకం, పసుపు పచ్చ స్నేహం గుణం. సో మీ అందరి ఎదురుగా క్లాస్ లేక ఎంటర్ అయితేనే మీకు కనిపించేది ఒకటి బ్లాక్ బోర్డ్. కనుల ముందరే నలుపు శాశ్వతం, మేము చాక్ పీస్ పడితే మనసు చూసుకో తెల్ల కాగితం, పచ్చ చిరునవ్వు సంతకం. ఎందుకంటే మన కళ్ళు మంటలుగా ఉన్నప్పుడు, మన కళ్ళు సరిగ్గా పనిచేయలేనప్పుడు, మనకి సైట్ ఎక్కువగా అయినప్పుడు, హెడ్ఏక్ అయినప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మనం గ్రీన్ ఆకుపచ్చని చూస్తే మనకి ఐ సైట్ కానీ లేదా కంటిన్యూ హెడ్ఏక్స్ గా రావు. అది సైంటిఫిక్ రీజన్. సో మనకి చిరునవ్వు సంతకం అంటే మనం ఎప్పుడు కూడా గ్రీన్ చూడాలి. అంటే అప్పుడప్పుడు మీరు కిటికీలో చూస్తుంటారు అనుకోండి, మా నాన్న వచ్చాడా, మా అమ్మ వచ్చిందో, ఎవరు వచ్చాడని. సో పసుపు పచ్చ స్నేహం గుణం. సో yellow 1 yellow 2 ఇద్దరు మిత్రులు. సో అలాగే మీరందరూ కూడా ఎల్లో కలర్ ఏ కలర్ లేకేసినా కూడా మనం ఎల్లోగా మారిపోతా ఉంది. అలాగా మీరందరూ కూడా మారిపోతారు. అలాగే అదే మనకి తరగతి గదే ఒక ప్రయోగశాలని మనం ఆల్రెడీ చెప్పాం. మీకు చుట్టూ రిజిడ్ వాల్స్ ఉన్నా కూడా, నువ్వు ఒక బందీ కాణలాగా ఉన్నా కూడా నువ్వు బయటకు వచ్చేకి ఒక దారి ఉంటుంది అనేది మీ క్లాసు డోర్ ఇండికేట్ చేస్తుంది. సో కాబట్టి జీవితంలో ప్రతి ఒక్క వస్తువు కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంటే. ప్రతి లైఫ్లో ఒకప్పుడు ఒక గురువు, నువ్వు కూడా పెద్దగా అయినాక ఏమవుతావురా అంటే, సార్ నేను గురువుని అవుతాను అలా అవుతానంటే సరే రాను. బట్ ఇప్పుడు మాకు కూడా స్వార్థం పెరిగిపోయింది. ఎందుకు అంటే, సరే ఏమవుతావు అంటే టీచర్ అవుతాను సార్ అంటే, వద్దులేరా నాయన టీచర్ ఎందుకు అవుతావు అంటారు. ఎందుకంటే నీ పిల్లల్ని నువ్వు చూసుకోవాలంటే నువ్వు వేరే జాబ్ చేసుకో, అందరి పిల్లల్ని చూసుకోవాలంటే గురువు కావాలిరా అని చెప్తాం. ఎందుకంటే మా పిల్లల్ని మేము చూసుకోలేము, మిగతా వాళ్ళందరినీ చూసుకోవాల్సి వస్తుంది అని. సో ఇక్కడ మాకు స్వార్థం పెరిగిపోయింది. ఎందుకంటే ఎప్పుడు పాఠాలు చెప్పే మాకు కూడా కరోనా గుణపాఠాలు చెప్పింది. ఆ కరోనా గుణపాఠాల నుండి చాలా మంది ప్రైవేట్ టీచర్స్, చాలా మంది ప్రైవేట్ లెక్చరర్స్, చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడి చాలా మంది వేరే
ఫీల్డ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఉపాధ్యాయులు వృత్తి గౌరవమైన వృత్తిలో ఉన్నప్పటికీ కూడా కరోనా కష్టాలు నేర్పిన తర్వాత చాలామంది చాలా ఫీల్డ్లోకి వాళ్ళ ఫీల్డ్ చేంజ్ చేసుకున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మీ జీవితంలో వెలుగులు ఖచ్చితంగా నిండాలి అంటే ప్రతి ఒక్క స్టెప్లో ప్రతి ఒక్క చోట గురువు అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్కిల్ కావాలన్నా ఏదైనా కూడా ఏదో రూపంలో లైఫ్లో ఉపాధ్యాయుడు గురువు అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీకందరికీ కూడా ఫ్యూచర్లో, ఎందుకంటే మేము చేసే వాళ్ళమే కానీ చెప్పే వాళ్ళమే కానీ రాసే వాళ్ళం కాదు మేము. సో చెప్పే వాళ్ళమే కానీ చేసే వాళ్ళం కాదు మేము. రాయాల్సింది ఎవరు? మీరే. సో కాబట్టి ఎగ్జామ్స్ రాయాల్సింది మీరే కాబట్టి మేము చెప్పేవాళ్ళం కాబట్టి మేము అందరికీ కూడా యూనిఫామ్గా ఒకే రకంగానే చెప్తాం. బట్ మీరు రిసీవ్ చేసుకునే కెపాసిటీని బట్టి ఉంటుంది. చెప్పాను కదా, మీలో అందరిలో కూడా నాలెడ్జ్ ఉంటుంది. కొంతమంది ఎందుకులే అంటారు, కొంతమంది వాళ్ళకంటే కింద స్థాయి వాళ్ళని ఇన్స్పిరేషన్గా నాకు 9 వచ్చాయి అమ్మాయి ఫెయిల్ అయిందని తీసుకుంటారు. కొంతమంది నాకు 24 వచ్చాయి 25 రాలేదని ఫీల్ అవుతారు. సో కాబట్టి మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మేము ఎప్పుడు కూడా నిత్యం లాంటి వాళ్ళమే. మీరు మా పైన ఎక్కుతూ ఉంటారు. మేము అటు జరిగినా ఇటు జరిగినా సరిగా నిలబడలేకపోయినా కూడా మీ లైఫ్ లాస్ అవుతుంది. కాబట్టి మేము ఎప్పుడు కూడా నిత్యం లాంటి వాళ్ళే. మీరు ఎంత పైకి ఎక్కితే కూడా మా మీద నుండే ఎక్కారు కదా అని మీ ఫీల్ కమ్, మా నుండే ఎక్కారు కదా అని ఫీల్ అయ్యి, సో జీవితంలో మీ ఫెయిల్ అయినా కూడా ఫీల్ అవుతూనే ఉంటాం. కాబట్టి ఏదేమైనప్పటికీ మీకు అందరికీ కూడా ఫ్యూచర్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా థమ్స్ అప్, అంటే ఆల్ ది బెస్ట్. ఈ అవకాశం కళాశాల ప్రిన్సిపాల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.